అవర్ ఛానల్ గుండెపోటును ముందుగాను చెప్పే చెవి ఈ వింత లక్షణాలతో తెలుసుకోవచ్చు. ఇటీవల కాలంలో పేలవ జీవన శైలితో దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు ఒకటి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో కనిపించే గుండె సమస్యలు ఇప్పుడు యువతను కూడా వేధిస్తున్నాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. సాధారణంగా ఈ సమస్యను కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. విపరీతంగా చెమట పట్టడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. అయితే ఇవే కాక మరికొన్ని చిన్నపాటి లక్షణాలు కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు సంబంధించిన అరుదైన సంకేతాలు ఏవో చూద్దాం. చెవిలో విచిత్రమైన శబ్దం. గుండె సమస్యలు ఉన్నవారికి చెవిలో ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. కరోటిక్ ఆర్టరీ స్టెనోసిస్ అనే వ్యాధి కారణంగా ఈ సంకేతం రావచ్చు. లేకపోతే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద రక్తనాళాలైన కరోటిడ్ ధమనులు మూసుకుపోవడం వల్ల కూడా చెవిలో విచిత్రమైన ధ్వని ఉండవచ్చు. ధమనులు కుంచుకుపోవడం అనేది ధమని గోడల లోపల ఫలకం లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. అరుదైన వాస్కులర్ డిసీజ్ ఫైబ్రోమస్కులర్ డెస్లాసియా వల్ల కూడా చెవుల్లో విచిత్రమైన శబ్దం రావచ్చని వైద్యులు అంటున్నారు. ఇది ఒక అరుదైన రక్తనాళ రుగ్మత. దీని కారణంగా ధమనుల గోడల్లో అసాధారణ రీతిలో కణాలు వృద్ధి చెందుతాయి. అవి క్రమంగా దృఢంగా ఉబ్బినట్లుగా మారుతాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ కారణం కావచ్చు. అజీర్తి, తరచుగా గుండెల్లో మంట, కడుపు నొప్పి, తేన్పులు, అజీర్తి వంటి పొట్ట సమస్యలు వస్తుంటే అవి గుండె జబ్బుకు సంకేతాలు కావచ్చు. చాలామంది ఈ లక్షణాలను అంత సీరియస్గా తీసుకోరు. గ్యాస్ట్రిక్ సమస్య అని కొట్టిపారేస్తుంటారు. అయితే ముందు జాగ్రత్తగా ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఒకవేళ ఇది గుండె సమస్య అయితే వెంటనే చికిత్స తీసుకోవడం అవకాశం ఉంటుంది. తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నడిచేటప్పుడు కాళ్ళ నొప్పి, కొంచెం దూరం నడిచినా కాళ్ళల్లో నొప్పి, తిమ్ముర్లు వంటి అనుభూతి ఉంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనే గుండె జబ్బు కారణంగా ఈ లక్షణం ఏర్పడవచ్చు. హృదయనాళ వ్యవస్థకు కాళ్లలోని ధమనులలో లింక్ ఉంటుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కారణంగా కాళ్ళలో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి నొప్పికి దారితీసే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ లక్షణం గుండెపోటు లేదా ప్రాణాంతక స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా ఫిజికల్ టెస్ట్ లేదా చేయి చీలమండలంలో రక్తపోటుని మెజర్ చేసి ప్యాడ్ని నిర్ధారిస్తారు. ఛాతీలో దడ, కొన్ని సందర్భాల్లో ఎలాంటి పనులు చేయకపోయినా ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా గుండె కొట్టుకునే వేగం క్రమంగా పెరుగుతూ దడ మాదిరి అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఛాతీ దడ అనేది గుండెను పట్టేసినట్లు అనిపిస్తుంది. కిందికి దిగే ఎలివేటర్లో ప్రయాణించడం మాదిరి ఫీలింగ్ ఉంటుంది. ఛాతీ దడ కారణంగా గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగి అర్త్మియా, గుండె చప్పుడుతో హెచ్చు తగ్గులకు కూడా దారితీయవచ్చు. సాధారణ పరిభాషలో అరిథ్మియా అంటే గుండె లయ, అదుపు తప్పడం అని అర్థం. కొన్ని రకాల అరిథ్మియాలు అంతగా ప్రమాదకరం కాదు. అయితే మరికొన్ని తీవ్రమైనవి, గుండె ఆగిపోవడం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఛాతీలో నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం బెటర్. శరీర అవయవాలు వాపు, కాళ్ళు, చీలమండలం, చేతిలో, పాదాల్లో వాపు ఉంటే ఇది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ఎడేమా అని పిలుస్తారు. శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోవడంతో సిరల్లో రక్తం చేరి వాపుకు దారితీస్తుంది.